నమస్తే, వెల్కమ్ టు మోమన్ మీ కుకింగ్. ఈ వీడియోలో మీట్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఈ ఒక్క పొడిని రెడీగా పెట్టుకుంటే చికెన్, మటన్, ప్రాన్స్ దేంతోనైనా బిర్యానీని తక్కువ టైంలో ప్రెషర్ కుక్కర్లో టేస్టీగా చేసేసుకోవచ్చు. అలాగే ఈ పొడిని 2-3 నెలల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మసాలా దినుసులను కొలిచి తీసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్స్ సోంపు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ దాల్చిన చెక్క ఇలా ముక్కలుగా చేసుకొని కొలవాలి. 20 లవంగాలు, 20 యాలకులు, 2 స్టార్ ఎనైస్, ఒక చిన్న జాజికాయ ముక్క కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని మసాలా దినుసులను వేసి వేపుకోవాలి. మరి ఎక్కువసేపు వేపకూడదు. మంటని సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వేపితే సరిపోతుంది. ఇవి మంచి వాసన వచ్చే టైంలో 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కూడా 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. వెల్లుల్లిపాయల్ని తడిపోయేంత వరకు ఇలా వేపుకున్న తర్వాత ఇందులోనే 2-3 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని డ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. మరి కలర్ మారేంత వరకు వేపకుండా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేశాక ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. ఆవాలు, మెంతులు వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది లేనివారు మామూలు కారమైనా కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న మసాలా దినుసులన్నిటితో పాటు కలిపి వీటిని కూడా మిక్సీలో వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఈ మసాలా దినుసులతో పాటు 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే 2-3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఏ బిర్యానీ అయినా, పులావ్ అయినా ఈ మసాలా పొడిని వేసి చేసామంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ మసాలాను ట్రై చేసి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.